రన్ న్యూస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఎన్డీఏ కూటమి బుధవారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలకు కేబినెట్లో మంత్రి హోదా కల్పించారు. ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఘనంగా సత్కరించి శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ సామాజిక సమతూకం పాటిస్తూ యువతరానికి పెద్దపీట వేసిన రాష్ట్ర మంత్రివర్గ కూర్పు అద్భుతంగా కుదిరిందన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. కూటమి మంత్రివర్గంలో ఏకంగా 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించడాన్ని సాహసోపేతమైన నిర్ణయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనంగా అభివర్ణించారు జీవి ఆంజనేయులు. నవ్యాంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా బుధవారం ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు జీవి. అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు, అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా మంత్రుల ఎంపికలో చంద్రబాబు జాగ్రత్తలు తీసుకున్నారన్నారు జీవి ఆంజనేయులు. సంక్లిష్ట సమయంలో రాష్ట్ర పునర్నిర్మాణ సవాళ్లను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంచుకున్న ఈ జట్టు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రప్రధానంగా నిలుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు జీవి ఆంజనేయులు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం, ఎల్ఈడి తెరల వద్ద పండుగ వాతావరణం. చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని భారీ తెరపై వీక్షించిన వినుకొండ ప్రజలు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన శుభతరుణాన అభిమాన నాయకులు ప్రమాణ స్వీకార మహోత్సవ ఘట్టాన్ని ప్రజలంతా వీక్షించేందుకు ఏర్పాట్లు చేసి
ఎల్ఈడి స్క్రీన్ల వద్ద పండుగ వాతావరణం నెలకొన్నది. నవ్యాంధ్రప్రదేశ్ 3వ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రులుగా జనసేన పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఇతరులు ప్రమాణ స్వీకారాలను నేరుగా హాజరయ్యే అవకాశం లేకపోయినా స్థానికంగా భారీ తెరలపై చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ మేరకు బుధవారం పల్నాడు జిల్లా వినుకొండలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు పట్టణ ప్రజలు చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తెరలపై చూస్తూ మురిసిపోయారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తున్నాయని వారంతా సంతోషం వ్యక్తం చేశారు. నిర్వహిస్తానని భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం వినుకొండ ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయుల్ని అఖండ మెజార్టీతో గెలిపించిన సందర్భంగా వినుకొండ పట్టణంలోని 6వ వార్డు కౌన్సిలర్, టీడీపీ నాయకులు గంధం కోటేశ్వరరావు బుధవారం స్వీట్లు పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వార్డులో ఇంటింటికి తిరిగి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం, ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆనందోత్సవాలతో మిఠాయిలు పంచారు. వార్డు కౌన్సిలర్ గంధం కోటేశ్వరరావు వారికి ప్రజలు అభివాదం చేస్తూ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియపరిచిన సంబరాలు చేసుకుంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ 23వ డివిజన్ 164 బూత్లో ప్రజలు మరియు అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి నవమిల